డోర్వేకి స్వాగతం. ఇంతకుముందు ఎపిసోడ్‌లో రైట్ యాక్షన్, రాంగ్ యాక్షన్, ఇన్‌యాక్షన్ గురించి తెలుసుకోవడం జరిగింది. రైట్ యాక్షన్, రాంగ్ యాక్షన్‌కి డిఫరెన్సు ఈజీగానే అర్థమవుతుంది కానీ, రైట్ యాక్షన్‌కి, ఇన్‌యాక్షన్‌కి, రాంగ్ యాక్షన్‌కి డిఫరెన్సు అంత క్లారిటీగా అనిపించదు. పోను రకరకాల వీడియోలో రకరకాల ఎగ్జాంపుల్స్ వస్తాయి. కానీ ఇంకా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. నేనైతే 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ప్రతీదీ ప్రతి పని చేయటానికి రైట్ యాక్షన్ పద్ధతి ఉంటుంది, రాంగ్ యాక్షన్ పద్ధతి ఉంటుంది, ఇన్యాక్షన్ పద్ధతి ఉంటుంది. ఈ శరీరానికి ఫుడ్, బ్రీతింగ్ అండ్ థాట్స్, ఇంపల్సెస్ లోపలికి పంపిస్తూ ఉంటాయి. సెన్సెస్ ద్వారా ఇంపల్సెస్ లోపలికి వెళ్తుంటాయి, థాట్స్ బయటకు వస్తుంటాయి. సో థాట్స్ రూపంలో తెలుస్తూ ఉంటుంది మనకి లోపలికి వెళ్ళి ఇంపల్స్ అనే విషయం. ఫుడ్ ద్వారా వెళ్తుంటాయి ఇంపల్సెస్, బ్రీతింగ్ ద్వారా కూడా వెళ్తుంటాయి. బ్రీతింగ్ కానీ, ఫుడ్ కన్జంప్షన్ కానీ, సెన్సెస్ ని తో ఈ ప్రపంచాన్ని నువ్వు ఇంటరాక్ట్ చేయటం కానీ రైట్ యాక్షన్ గా చేయొచ్చు, రాంగ్ యాక్షన్ గా చేయొచ్చు, ఇన్యాక్షన్ గా చేయొచ్చు. కొంచెం ఈ 3 డొమైన్స్ కొంచెం విస్తృతంగా ఆలోచించడం మొదలెట్టండి. హిప్నోటిక్ spell of the self consciousness state in which we find ourselves today. యాక్చువల్ గా మనం సెల్ఫ్ హిప్నోటిక్ స్టేట్ లో ఉంటాం. మనం సెల్ఫ్ కాన్షియస్నెస్ లో సెల్ఫ్ అనేది రియల్ సెల్ఫ్ ఉండదు, విర్చువల్ సెల్ఫ్ లో ఒక కాన్షియస్నెస్ లో ఉంటాం మనం. విర్చువల్ సెల్ఫ్ అంటే ఏంటంటే ఈ శరీరం మనసే నేను అనుకోవటం. ఇంకా చెప్తే శరీరం మనసు అనే వేరు అనే భావన కూడా ఉండదు. శరీరం మనసు కలిపిన ఒక కాంప్లెక్స్ నేను అనే భావనలో ఉంటుంది. ఆ సెల్ఫ్ యొక్క కాన్షియస్నెస్ హిప్నోటిక్ స్పెల్ లో ఉంటాం. హిప్నోసిస్ లో ఏంటంటే సో ఒక సెల్ఫ్ హిప్నోటిక్ స్టేట్ లో ఉంటాం అనమాట. ఈ శరీరము మనసే నేను అనుకొని అసలు సెల్ఫ్ ఏదైతే ఉందో ఆ సెల్ఫ్ ని అసలు కనీసం గుర్తించలేని స్థితిలో ఉంటాం. సో గుర్తించలేదు కాబట్టి అది లేదు అనే భావనలో ఉంటాం. ఈ స్థితిలో వాళ్ళు ఉన్నారన్నమాట ప్రపంచం అంతా. The fear to be different from the norms of others keep us hold in a vice in the drama of the world. అయితే ఈ ప్రపంచం డ్రామాలో మనని విక్డ్ పర్సనాలిటీ, విక్డ్ బిహేవియర్, ఇర్రేషనల్ బిహేవియర్, రాంగ్ యాక్షన్స్ తో కూడిన బిహేవియర్ లోకి హోల్డ్ చేసి ఉండేది ఏమిటి ఎవరి అంటే ద ఫియర్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ ద నార్మ్స్ ఆఫ్ అదర్స్. సో పక్కల సమాజ పరంగా కొన్ని నార్మ్స్ అంటూ ఉంటాయి. నార్మ్స్ మంచివి చెడ్డమైన గురించి నేను మాట్లాడట్లేదు, బట్ కానీ దానికి డిఫరెంట్ గా ఉండటం అనేది నీకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నువ్వు ఫియర్ ఫీల్ అవుతుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రజెంట్ అందరూ ప్యాంట్ షర్టే వాడుతున్నారు, యూరోపియన్ డ్రెస్ అనుకోండి, అది అందరికి అలవాటు అయిపోయింది, ఏం కాదు అది. బట్ ఎవరైనా పంచె కట్టుకుని వెళ్ళాలంటే ఏదో గిల్టీ కాన్షియస్, ఒక షేమ్ ఫీలింగ్ అవుతుంది. అన్లెస్ అదర్వైజ్ ఒక స్పెషల్ అకేషన్ లో వేసుకున్న గంట అరగంట వేసుకొని తీసేస్తుంటారు పంచె లాంటిది. రొటీన్ ఫీజుకో లేకపోతే బయట ప్రయాణంతో వెళ్ళినప్పుడు పంచె వాడటం ఎందుకు ఇష్టపడట్లేదు? ఏదో సంథింగ్ ఫియర్ ఆఫ్ దాని చుట్టుపక్కల ఉండే నార్మ్ ఏదో దానికి వ్యతిరేకంగా ఉందనే భావన. ఇలా చాలా ఉంటాయి. ఇదొకటే కాదు, చాలా ఆస్పెక్ట్స్ లో మనకి ఫియర్ ఉంటుంది. ఇతరులు ఎలా ఉన్నారో అలా మనం ఫాలో కాకుండా డిఫరెంట్ గా ఉంటే వాళ్ళ ఎక్నాలజ్మెంట్ ఫాలో అవ్వం, వాళ్ళలో ఒక భాగం అవ్వలేము అనే ఒక శ్రమ, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. సో ఎనీవే, కోడెడ్ ఇంపల్స్ ఏవైతే ఉన్నాయో
కోడెడ్ ఇంపల్స్ లోపలికి ఎలా వస్తాయి అనుకున్నాం? సెన్సెస్ ద్వారా వస్తాయి లోపలికి. బయట ఏదైనా ఆబ్జెక్ట్ నుండి వస్తున్న ఇంపల్స్ ని సెన్స్ ఆర్గాన్స్, కళ్ళు, ముక్కు, చెవు, నాలిక, చర్మం ఇవి గ్రహిస్తాయి. దాంట్లో ఆ ఇంపల్స్ కోడెడ్ రూపంలో ఉంటుంది ఇన్ఫర్మేషన్. అది సెన్సెస్ ద్వారా లోపలికి వెళ్తుంది, మైండ్ లో డీకోడ్ చేయబడుతుంది. సమంగి కోడెడ్ ఇంపల్స్ ఏమున్నాయో అవి నీ యొక్క మైండ్ లో ఐ సెంటర్, ఈ సెంటర్, ఎస్ సెంటర్ ని ఇరిటేట్ అయినా చేస్తాయి లేదా సాటిస్ఫై అయినా చేస్తుంటాయి. దట్ వాట్ వి కాల్డ్ సాటిస్ఫై చేయటం కోరుకుంటుంటే దాన్ని యాప్టిట్యూడ్ అంటాం. ఎపిటైట్ అనే పదం వాడుతుంటారు, యాటిట్యూడ్ కాదు, సారీ, ఎపిటైట్ ఎపిటైట్ అనే పదం వాడుతుంటారు. సో మనకి బిహేవియర్ లో ఎపిటైట్ ఫర్ ఫుడ్, ఎపిటైట్ ఫర్ సెక్స్, ఎపిటైట్ ఫర్ టు లుక్ పర్టికులర్ థింగ్, ఇలా తెలుస్తుంది. ఎపిటైట్ ఫర్ స్లీప్ ఇలా కనబడుతూ ఉంటుంది. సో ఇక్కడ ఓ రకంగా చెప్పాలంటే ఇంపల్సెస్ లోపలికి వచ్చేది ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోయి అవి అవేర్నెస్ రూపంలో కానీ సెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ కానీ లోపల అక్యుములేట్ అవ్వాలి. బట్ అలా కాకుండా వేరే ఆస్పెక్ట్ ఎనర్జీ ఉపయోగపడి ఈఎస్ ఒక యాప్టిట్యూడ్స్ బట్టి అండ్ వృధా అయిపోతుంటుంది. ఒకటి 24 hours 365 days ఇలా ఎనర్జీ ఇంపల్సెస్ కోడెడ్ రూపంలో లోపలికి వస్తూ వస్తూ ఉండడం వల్ల కొత్త వాడబడినప్పటికీ కొత్త ఎక్యుములేట్ అవుతుంటుంది. ఈ ఎక్యుములేట్ అవుతుంటుందే, ఈ ఎక్యుములేట్ అవుతుంది సర్టన్ యావరేజ్ లెవెల్ కంటే బిలో అయినా లేదా సర్టన్ వాల్యూ కంటే మాక్సిమం వాల్యూ కంటే అబోవ్ అయినా ఆటోమేటిక్ ఒక వాల్వ్ టైప్ లో, ఫ్యూజ్ టైప్ లో శరీరంలో మెకానిజం ఉంటుంది. జస్ట్ లైక్ దట్ ఇంట్లో కరెంట్ రావాల్సిన దాని కరెంట్ కంటే ఎక్కువ కరెంట్ పవర్ వస్తే ఆటోమేటిక్ గా ఫ్యూజ్ పోతుంది కదా, అలాగే. సో అక్కడ ఆ లో వాల్యూ వచ్చినప్పుడు స్లీప్ స్టేటస్ లోకి వెళ్ళిపోతాం. ఇట్ ఈస్ నాట్ ఎ స్లీప్ స్టేటస్ దట్ రిక్వైర్డ్ ఇన్ 24 hours at night. నైట్ స్లీప్ స్టేటస్ అట్లీస్ట్ మినిమం 6 hours పడుకోవాలని చెప్పాం కదా, ఆ పాయింట్కి రాదు. అది కాకుండా 24 hours స్లీప్ మోడ్ లోకి వెళ్తాం అనేది ఏంటంటే ఇట్ ఇండికేట్స్ ఎనర్జీ బిలో అక్యుములేటెడ్ ఎనర్జీ. అట్ ద సేమ్ టైమ్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది, కొంచెం ఎనర్జెటిక్ కండిషన్ వస్తుంది, ఆర్ యూ ఫీల్ బోర్డమ్ అనే ఫీలింగ్ ఉంటుంది, ఆర్ సెక్షువల్ ఆస్పిరేషన్స్ పెరుగుతుంటాయి, ఆ థాట్స్ రిలేటెడ్ థాట్స్ పెరుగుతుంటాయి. సో ఫీజెస్ కింద పనిచేస్తుంటాయి మన స్లీప్. సర్టన్ బిలో కంటే తక్కువ అవడానికి వీలు లేకుండా స్లీప్ స్టేట్ లోకి వెళ్ళి అక్యుములేట్ చేసుకుని జరుగుతుంది న్యాచురల్ ప్రాసెస్ లో, లేదా సర్టన్ వాల్యూ కంటే మాక్సిమం కంటే ఎక్కువ అవ్వకుండా ఉండటానికి అక్కడ ఫీజు కొట్టేసినట్టు ఎనర్జీ డ్రైన్ అవుతుంది ఇంటెలిజింగ్ ఇన్ ఎనర్జియాటిక్ అండ్ సెక్షువల్ యాక్టివిటీస్ లో. సో ఎవ్రీ యాక్షన్, ఇట్ ఈస్ రాంగ్ యాక్షన్ అయినా ఇన్యాక్షన్ అయినా సరే, ఇన్యాక్షన్ కొన్నా లేకపోయినా రాంగ్ యాక్షన్ మటుకు ఈస్ మోస్ట్లీ అసోసియేటెడ్ విత్ ప్లెజర్ సర్క్యూట్స్. అందుకని అవి ఈజీగా విల్ ఎంజాయ్ దట్ రాంగ్ యాక్షన్. ఆ రాంగ్ యాక్షన్ ని రాంగ్ అని తెలిసిన నువ్వు ఎంజాయ్ చేస్తావు. సో దేర్ ఫర్ ఆ ప్లెజర్ ఏదైతే అసోసియేట్ అయిందో అదొక పుల్ ఫామ్ అవుతుంది. దాన్ని గ్రావిటేషన్ పుల్ అని చెప్పచ్చు అన్నమాట. ఆ గ్రావిటేషన్ పుల్ ఏం చేస్తుందంటే ఇంకా కావాలి, డిజైర్ 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 అనే రూపంలో తెలుస్తుంటుంది. డిజైర్ ఉంది అంటే గ్రావిటేషన్ పుల్ ఉన్నట్టే. గ్రావిటేషన్ పుల్ ఉంటే మళ్ళా నువ్వు బర్త్ అండ్ డెత్ సైకిల్లో ఫిక్స్ అయిపోతుంటావు. లైఫ్ అండ్ కాన్షియస్నెస్ ఆర్ రిలేటివ్ టర్మ్స్ టు సిసిఎస్. ఈ లైఫ్ కాన్షియస్నెస్ ఉన్నవే ఇవి రిలేటివ్ టర్మ్స్. సో లైఫ్ ఒక ప్రవాహం, దాంట్లో కొట్టుకుపోతావా? లైఫ్ ఒక ప్రవాహం, దాంట్లో నీ గమ్యానికి వెళ్ళేట్టుగా నువ్వు స్విమ్ చేసుకుంటూ వెళ్తావా? అలాగే నీ యాక్షన్స్ అన్ని కాన్షియస్నెస్ లో చేస్తావా, లేదా ఒక కంపల్సివ్ నేచర్ లో ఇంటర్నల్ కండిషన్ ద్వారా కంపల్సివ్నెస్ నేచర్ లో ఎనర్జెటిక్ గా ఆ పని చేసేస్తుంటావు అనేది తేడా ఉంటుంది. సో క్రిటికల్ సర్టెన్ స్టేజ్ కి ఇవల అవలకి ఇదే తేడా. క్రిటికల్ సర్టెన్ స్టేజ్ కి ముందు అంతా లైఫ్ ప్రవాహాల్లో కొట్టుకుపోతున్నట్టు ఉంటుంది, కాన్షియస్నెస్ అనేది మినిమం ఉంటుంది, కంపల్సివ్నెస్ తో నడుస్తుంటుంది. అదే క్రిటికల్ సర్టెన్ స్టేజ్ ఆవల లైఫ్ ఎలా ఉంటుందంటే లైఫ్
తో జర్నీ చేస్తుంటావు. లైఫ్ అనుగుణంగా ఈ యూనివర్స్ లో ఒక భాగంగా జర్నీ చేస్తుంటావు. కంప్లీట్ కాన్షియస్నెస్ గా నువ్వు రైట్ యాక్షన్స్ లోకి వెళ్తుంటావు. ఇక్కడ నుండి రేపు చెప్పుకుందాం.